హలో ఫ్రెండ్స్, నమస్తే. యూపీఐ లావాదేవీలు ఇకపై ఉచితం కాదు, ఛార్జీలు చెల్లించాల్సిందే. కేంద్రం గ్రీన్ సిగ్నల్. ఇప్పటివరకు యూపీఐ లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక నుంచి ఛార్జీలు విధించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక బిల్లు ప్రవేశపెట్టగా దీనికి ఆమోదం కూడా లభించింది. యూపీఐ వ్యవస్థలో ఇది ఒక మార్పుగా చెప్పవచ్చు. అయితే యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఛార్జీలు విధించే అధికారం బ్యాంకులకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ 2007 చట్ట సవరణకు లోక్సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎలాంటి చర్చ లేకుండానే ఈ బిల్లును లోక్సభలో ఆమోదించారు. త్వరలో రాజ్యసభలో కూడా ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదానికి పంపుతారు. రాష్ట్రపతి ఆమోదించి ఈ బిల్లు అమల్లోకి వస్తుంది. త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉండగా యూపీఐ వ్యవస్థలో ఇది పెద్ద మార్పుగా చెప్పవచ్చు. ఇక్కడ నుంచి యూపీఐ చెల్లింపులకు ఛార్జీలు విధించనున్నారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. మీరు ఎవరికైనా డబ్బులు పంపాలన్నా లేదా స్వీకరించాలన్నా ఉచితంగా ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్, ఇతర యూటిలిటీ బిల్లులు లాంటివి చెల్లించే సమయంలో కొంత ఛార్జీలను వసూలు చేస్తున్నారు. అయితే ఇక నుంచి పెద్ద వ్యాపారాల నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయనున్నారు. మీరు యూపీఐ ద్వారా డబ్బులు పంపితే మీ నుంచి సొమ్మును దుకాణదారుడు స్వీకరించడానికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దుకాణదారుడి నుంచి బ్యాంకులు ఈ రుసుమును వసూలు చేయనున్నాయి. అయితే చిన్న దుకాణాలు కాకుండా పెద్ద పెద్ద వ్యాపారాల నుంచి యూపీఐ లావాదేవీలకు ఈ రుసుమును వసూలు చేయనున్నాయి. ₹2,000 పైబడిన ట్రాన్సాక్షన్కి ఈ ఛార్జీలు విధిస్తారని తెలుస్తుంది. గతంలో మర్చెంట్ డిస్కౌంట్ రేటు పేరుతో వ్యాపారుల నుంచి యూపీఐ లావాదేవీలకు ఛార్జీలు వసూలు చేయగా 2020 నుంచి దీన్ని రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ మర్చెంట్ డిస్కౌంట్ రేటు ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు వల్ల సామాన్య ప్రజలు, చిన్న దుకాణదారుపై ఎలాంటి ప్రభావం చూపించదు. పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్లు, చిన్న వ్యాపారులకు చేసే లావాదేవీలు ఎప్పటిలాగా ఉచితంగా చేసుకోవచ్చు. కేవలం పెద్ద వ్యాపారులపై మాత్రమే ఇది ప్రభావితం అవుతుంది. ఈ నిధులను యూపీఐ వ్యవస్థ బలోపేతానికి ఉపయోగించున్నారు. యూపీఐ నిర్వహణ, మౌలిక సదుపాయాల బలోపేతం కోసం వ్యాపారుల నుంచి వసూలు చేసే నిధులకు వాడుకుంటున్నారు. యూపీఐ వ్యవస్థ నిర్వహణకు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయితే పేమెంట్ అగ్రిగేటర్లు కేంద్రం సబ్సిడీ అందిస్తుంది. అయితే మౌలిక సదుపాయాల విస్తరణ తమకు భారం అవుతుందని పేమెంట్ అగ్రిగేటర్లు కేంద్రంపై ఎప్పటి నుంచో ఒత్తిడి తెస్తున్నారు.